కంగ్రాట్స్ నాన్న. జై జై. ఆల్ ది బెస్ట్ అల్లుడు. మా వెంకటేడి అదిగో వచ్చేసారు. నమస్కారం. ఏంటండి ఇంత లేట్ అయింది? స్పెషల్ క్లాస్ ముగించుకొని రావాలిగా. వాళ్ళు బయలుదేరుతా ఉంటున్నారు. మళ్ళీ కలుద్దాం. నేను పంపించేసి వస్తాను. హలో హలో. అప్పుడు నువ్వు కూడా టిప్స్ కొట్టాలరా. గురు నేను రిసెప్షన్ లో ఉంటా. ఇటంట. కంగ్రాచులేషన్స్ సార్. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, అది ఒంటరిగా. ఈజ్ ఇట్ ఓకే? థ్యాంక్ యూ. మీ అమ్మ తన నగలన్నీ అమ్మి తమకి ఈ జిమ్ ఏర్పాటు చేసింది. ఎస్, ఐ టోల్డ్ హర్ సార్కి ఇవన్నీ సూట్ అవ్వో, వ్యర్థ ప్రయత్నం మానుకో అన్నాను. కానీ తనకి తమ మీద అపారమైన నమ్మకం. అదీ కాకుండా పెద్దింటి సంబంధం కలుపుకుంటున్నాం, మన అబ్బాయి వాళ్ళ ముందు గర్వంగా తలెత్తుకుని ఉండాలి అనేది తన ఆలోచన. చూడండి సార్, తమరు ఇన్ని రోజులుగా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇకనైనా మీరు కొంచెం బాధ్యతగా మెలగడం మంచిది. నీ జీవితంలో కూడా ఒక అమ్మాయి భార్యగా వస్తుంది. తన గురించి కూడా కొంచెం ఆలోచన చేయండి. ఐ నో మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మీ విద్యార్థులకు చెప్పుకోండి, నా ముందు ఏమి చెప్పొద్దు ప్రొఫెసర్ అంటారు. ఐఎమ్ రైట్? మీ భావాలను నేను అర్థం చేసుకోగలను సార్. చూడండి సార్, నాకు నా భార్య అంటే పంచ ప్రాణాలు సార్. తన కళ్ళ నుండి ఒక్క కన్నీటి బొట్టు బయటకు వచ్చినా సార్ నేను అసలు భరించలేదు సార్. నాన్న, ఎంతో కష్టపడి చేయించిన జిమ్ముని ఎలాగైనా కాపాడుకోండి సార్, ప్లీజ్. ఏ విషయం కూడా సీరియస్ గా తీసుకుని మనోడు ఎందుకో తన తండ్రి మాటలని సీరియస్ గా తీసుకున్నాడు. ఆ రోజు రాత్రి సరిగ్గా నిద్ర కూడా పోలేదు. పొద్దునయ్యేసరికి విధి ఇంకో స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఇలా నా సర్ప్రైజ్ చేసేది. సర్ప్రైజ్ బంగారం, ఒకసారి బయటకు వచ్చాడు. కంగ్రాచులేషన్స్ సోల్జర్. కంగ్రాచులేషన్స్ కాదయ్యా, హ్యాపీ బర్త్డే అని చెప్పు. అయ్యో, అతను చెప్పేది కరెక్టే. నీకు ఆర్మీ నుంచి జాయినింగ్ లెటర్ వచ్చింది. యు ఆర్ సెలెక్టెడ్ టు ఆర్మీ. ఆర్మీనా? నేను పాస్ అయ్యే రేట్లో కూడా. ఏ బంగారం, నమస్కారం బావగారు. మీకు ఒక గుడ్ న్యూస్ అండి. అది మీ అమ్మాయితో మా అబ్బాయి నిశ్చితార్థం అయినప్పటి నుంచి మా అబ్బాయి అదృష్టం మారిపోయిందండి. ఇట్స్ ఎ గుడ్ సైన్. ఆర్మీ నుంచి సెలక్షన్ ఆర్డర్ వచ్చిందండి. నాకు చాలా గర్వంగా ఉంది. మీరు ఏమనుకోకపోతే ఈ మ్యారేజ్ ని 6 నెలలు వాయిదా వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. 6 నెలలా? ఆహా, ఆల్ రైట్ దెన్. థ్యాంక్ యూ సో మచ్ బావగారు. రారా నాన్న, ఆవుల్ని మేపడానికే పనికిరావన్నారు. అలాంటిది ఇప్పుడు దేశాన్నే కాపాట్టకు వెళ్తున్నావు. విజయీ భవ. అయ్యో దేవుడు, భయపడ్డాను. ఇదేంటి క్యూట్ కుక్క పిల్లని తీసుకొచ్చా? ఓ ముద్దు, నా ముద్దుల ఫియాన్సీకి బర్త్డే గిఫ్ట్. హ్యాపీ బర్త్డే. థాంక్యూ సో మచ్. నీకు కుక్క పిల్లని ఎందుకు ఇచ్చాను చెప్పు? ఎందుకు? లవ్ లో నిజాయితీగా ఉండాలని. హే, కంగ్రాచులేషన్స్, నువ్వు ఆర్మీకి సెలెక్ట్ అయ్యావంట. దద్ది 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 దద్దమ్మ, నువ్వు ఇప్పుడే కదా ఎంగేజ్మెంట్ అయ్యింది. మొగుడయ్యేవాడు జిమ్ ఓపెన్ చేస్తున్నాడు. రేపు పెళ్లి చేసుకుని మంచిగా సంసారం చేసుకుందాం అన్నది వదిలి కంగ్రాచులేషన్స్ అంట. కంగ్రాచులేషన్స్.
మరి ఏమీ లేదు. సీదా మీ అయ్య దగ్గరికి పోయి అయ్యో 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 నేను నా మొగుడయ్యే వాడిని ఆర్మీకి పంపించాలా, రేపటి రోజు ఎక్కువ తక్కువ అయితే నా గతి ఏంటి, ఈ డాగ్ పిల్ల గతి ఏంటిని జోరుగా నెత్తి నోరు కొట్టుకుని వంటలక్క రేంజ్ లో బోరుని ఎచ్చి ఒక పెద్ద సీనే క్రియేట్ చేయాలి. నువ్వు ఎలాగైనా నేను ఆర్మీకి వెళ్లకుండా నువ్వే ఆపాలి. ఈ డాగ్ పిల్లని సాక్కుంటూ నేను నీతోనే ఉంటాను. ఎందుకో నీకు నాకు పెళ్ళవుతుందో లేదో డౌట్ వస్తుంది. ఏంటి అంత మాట అనేసు? నీకు మా ఫ్యామిలీ గురించి తెలియదు కదా. మా తాత ఆర్మీలో మేజర్ జనరల్ గా ఉండేవారు. మా నాన్న మహా దేశభక్తుడు. మా ఇంట్లో ఆగస్ట్ నెల వచ్చిందంటే రోజు పొద్దున్నే జనగణమన చెప్పాల్సిందే. జయ హే జయ హే జయ 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 హే. లేదంటే ఫుడ్ కట్. అలాంటిది నువ్వు ఆర్మీకి వెళ్ళనంటే మన ఇద్దరి పెళ్లి జరగడం కూడా డౌట్ అని భయం వేస్తుంది. మోస్ట్లీ నువ్వు నాకు తక్కువ అనిపిస్తుంది. అది కాదమ్మా, అక్కడ ఏడ్చి తగలడే అంటే ఇక్కడ ఏడ్చి తగలడుతుంది. అలాగైతే ఈ ప్లాన్ వర్కౌట్ కాదంటావా అంటున్నా. అట్టర్ ఫ్లాప్.